తుఫాన్ నేపథ్యంలో రైతులు పశువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఏడీ గురు జయంతి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో మొంతా తుఫాన్ నేపథ్యంలో పశువులకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గురు జయంతి సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు, భారీ వర్షాల దృష్ట్యా పశువులను రేకుల షెడ్లలో లేదా సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని సూచించారు. పశువులకు తడిసిన ఆహారం ఇవ్వకూడదని, నీటి నిల్వలు ఉండే ప్రాంతాల్లో వాటిని కట్టరాదని అన్నారు. అదేవిధంగా కరెంటు షార్ట్ సర్క్యూట్ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు. తుఫాన్ సమయంలో పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పశు సంవర్ధక శాఖ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు కనుక ఎటువంటి ఇబ్బందైనా తన దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తామని తెలియజేశారు. అలాగే అన్ని రకాల వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని, అవసరమున్నవారు తమ సిబ్బందికి తెలియజేస్తే వ్యాక్సిన్ వేస్తామని తెలిపారు. జబ్బులు వచ్చే సీజన్లో ఉన్నాయి. ఇదివరకే గాలికుంటు టీకాలు, పచ్చికదమ్మ టీకాలు కూడా వేసుకున్నాము. ఇంకా కూడా మన దగ్గర స్టాక్ ఉంది. కావాలంటే మనం ఇంకొకసారి రిపీట్ చేసుకోవడానికి కూడా ఎక్కడైనా వేసుకోని వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంది. తర్వాత మేత ముఖ్యం కాబట్టి మేత తడవకుండా కొంచెం కప్పి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అది కాకుండా మనం ఈ పశువుల్లో ఏంటంటే కట్టి ఉంచకూడదు. వర్ష సూచన కానీ ఉండి, లేదు వరద వచ్చే పరిస్థితి కాలువల దగ్గర ఉండేవాళ్ళు కానీ, పెన్నా ఒడ్డున ఉండేవాళ్ళు కానీ ఎక్కడైనా పశువుల్ని కట్టి ఉంచకుండా ఇప్పేసేసేయాలి. పిడుగుపాటు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి పిడుగుపాటుకి చెట్ల కింద పోకుండా చూసుకోవడం మంచిది. అవి చాలా వరకు వైర్లు అవి ఉండే దగ్గర వైర్లు తెగి పడిపోయే ఛాన్స్లో చాలా వరకు చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఆ వైర్ల దగ్గర కూడా మేతకు పంపించకుండా జాగ్రత్త తీసుకోవాలి. రైతులు కూడా ఈ సెల్ ఫోన్ కనెక్షన్లు అవన్నీ కూడా వర్షాభావ టైంలో తీసి పెట్టేసి ఉంచితే వాళ్ళకి ఇటువంటి షాక్లు, షార్ట్ సర్క్యూట్లు జరగకుండా ఈ పశు శాలలు కూడా బాగుంటాయి. మన దగ్గర అన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి. మన సిబ్బంది కూడా 24 గంటలు అందుబాటులో ఉన్నారు. వాళ్ళు ఎవరైనా మీ సమస్యలు ఉంటే మాకు తెలియపరచండి. కలెక్టర్ గారి సూచన ఏంటంటే ఈ షెడ్లో ఏమన్నా డ్యామేజ్ అయ్యి ఉన్నా, పశు మేత డ్యామేజ్ అయ్యి ఉన్నా, పశువులు కానీ గొర్రెలు మేకలు ఏవైనా చనిపోయినా మనకు ఇమీడియట్గా తెలియపరిచి ఎంఆర్ఓ గారికి కూడా తెలియపరిస్తే దానికి తగు పరిష్కారం చేయడానికి సూచనలు ఇచ్చున్నారు. రైతు సోదరులందరూ ఇది గమనించి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.